హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ మీకందరికీ బాగా పరిచయం ఉన్న ఒక ట్రాన్స్జెండర్ అన్నమాట. హాయ్ ప్రశాంతి. హాయ్ మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. అయితే కొంతమంది ట్రాన్స్జెండర్స్ని చూస్తే అచ్చు అమ్మాయిలా ఉంటారు. అరే ఎంత అందంగా ఉన్నారు, కింద నుంచి పైకి చూడటానికి ఇలా ఉంటారు. అప్పట్లో కొన్ని వీళ్ళు మంచి వాళ్ళు, జాలి అలా ఉండేది. కొంతమంది ట్రాన్స్జెండర్స్ని చూసిన తర్వాత నాకు రెస్పెక్ట్ పోయింది నిజంగా చెప్పాలంటే. మీరు తెలుసు, నాకు ట్రాన్స్జెండర్ స్నేహ అమ్మాయి బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓకే వీళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది. కానీ తెలియక ముందు నేను కూడా ఫేస్ చేశాను ఇలాంటివి. అబ్బాయిలు డబ్బులు అడగకుండా అమ్మాయిలు కూడా డబ్బులు అడుగుతారు. రైల్వే స్టేషన్లో పర్సలు లాగేస్తుంటారు, కొడుతుంటారు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? అయితే అసలైన ట్రాన్స్జెండర్ ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోదు. అంటే లైక్ అడుగుతాము, డబ్బులు బెగ్గింగ్ చేస్తారు. అంటే మా దాంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకుంటారు. బెగ్గింగ్ చేస్తారు కొంతమంది హోమ్లీ, అంటే ఇంట్లోనే ఉండిపోతారు. లైక్ ఇంట్లోనే ఇంకా ఇట్లా మ్యారేజెస్ అవుతాయి, ఇంట్లోనే ఉండిపోతారు. కొంతమంది సెక్సువల్ వర్క్ చేసుకుంటారు, కొంతమంది షాప్స్ కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది ఓపెనింగ్స్కి వెళ్తారు, లైక్ గృహప్రవేశాలు అవి జరిగినప్పుడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్. ఈరోజు రేపు ఏంటంటే రైల్వే స్టేషన్లో, ట్రైన్స్లలో అక్కడిక్కడ నకిలీ వాళ్ళు ఎక్కువైపోయారు. మన యూట్యూబ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, తను కూడా ఒకసారి ట్రైన్లో ఒక వీడియో పెట్టింది. నకిలీ వాళ్ళు ఎక్కువైపోయారు. నకిలీ వాళ్ళని ఎలా గుర్తించడం అంటే, వాళ్ళు వచ్చేసి ఇదేంటి మొత్తం వాళ్ళంతా హెయిర్ ఉంటుంది, మీసాలు గడ్డాలు ఉంటాయి, కాళ్ళకు మగవాళ్ళ చెప్పులు వేసుకొని, గాజులుండి ఏముండే ఒక చెవు కమ్మ పెట్టుకొని ఒక చెవు కమ్మ పెట్టుకొని, టీ షర్ట్స్ పైన శారీస్ కట్టుకొని, వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అమ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు అసలైన ట్రాన్స్జెండర్కి ఇప్పుడు నన్ను చూస్తే ఓకే ఈ అమ్మాయి ట్రాన్స్ అని చెప్పి అర్థమైపోతుంది. నా పక్కన ఇప్పుడు గెటప్ ఆర్టిస్ట్ని వేస్తే ఓకే వీడు గెటప్ ఆర్టిస్ట్ అంటారు. నార్మల్గా ఒక అంకుల్ రెడీ అయితే అయ్యో వీడు నకిలీవాడు కావచ్చు అని అనుకుంటారు, ఇమీడియట్గా గుర్తుపట్టిపోతారు. అలాగా నకిలీ వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మాలా క్లాప్ కొట్టడం కూడా రాదు. జస్ట్ ఇవ్వురా, ఇవ్వన్నయ్యా, నమస్తే అన్న, ఇవ్వు, ఇట్లా ఈ విధంగా స్లాంగ్ యూజ్ చేసి అడుగుతారు. ట్రాన్స్జెండర్ ఎప్పుడన్నా ఇవ్వు నాన్న, ఇవ్వుమా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన 5వ 10వ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళకి లేవంటే కూడా ఆశీర్వదించి ఓకే నాన్న చల్లకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వే ఇస్తావు నాకు తప్పకుండా అని చెప్పి ఆశీర్వదించి వెళ్తారు. లైక్ అంటే వాళ్ళు లేవు అంటే వాళ్ళ దగ్గర ఎంత ఆ పరిస్థితి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు లేవు అన్నారు. ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి నెక్స్ట్ టైం నీ దగ్గర ఖచ్చితంగా జేబు నిండా మనీ ఉండాలి, నువ్వు ప్రతి ట్రాన్స్జెండర్కి హెల్ప్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఒక ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతారు. ట్రైన్స్లలో కానీ ఎక్కడైనా సరే. ఈ నకిలీ వాళ్ళు ఏంటంటే దౌర్జన్యంగా పర్సులు లాగేసుకోవడము, వాళ్ళని కొట్టడాలు, తిట్టడాలు, అసభ్యతంగా ప్రవర్తించడం వాళ్ళపైన. వాళ్ళ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు కూడా ఇలాగే అంటే లైక్ వీళ్ళు కూడా ఇలాగే చేస్తారేమో, అమ్మో అంటే వీళ్ళు కూడా ఇట్లానేమో అని చెప్పేసి మాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. బట్ సొసైటీకి తెలుసు రియాలిటీ ట్రాన్స్జెండర్స్ ఎవరు కూడా ఇలా చెయ్యరు, ఇవి చేసేటన్ని నకిలీ వాళ్ళే అని చెప్పేసి. అయితే మీ స్కూలింగ్ ఎలా జరిగింది అసలు? అంటే చాలామంది ట్రాన్స్జెండర్ అని తెలిసినప్పుడు మీరు అమ్మాయిల పక్కన కూర్చోలేరు, అలా అని అబ్బాయిల పక్కన కూర్చోలేరు, ఆ వాష్రూమ్ యూజ్ చేయలేరు, అలా అని ఈ వాష్రూమ్ యూజ్ చేయలేరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఆ టైంలో చాలా బాధపడ్డామా. ఎందుకంటే నేను స్కూల్ లైఫ్లో ఉన్నంత వరకు అయితే మేల్గానే ఉండే, లైక్ ప్యాంట్ షర్ట్స్ వేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు ఏంటంటే నన్ను లైక్ అబ్బాయిలు అంటే మాది బాయ్స్ స్కూల్ వేరు, గర్ల్స్ స్కూల్ వేరు. ఏ బ్లాక్ వచ్చేసి టోటలీ గర్ల్స్ ఉండేది, బి బ్లాక్లో మేము మొత్తం టోటలీ బాయ్స్ ఉండేది. ఇంకా అక్కడ ఏంటంటే బాయ్స్ నన్ను వెక్కిరించేది. అంటే నేను స్కూల్లో చాలా డీసెంట్గా ఉండేది, సైలెంట్గా ఉండేది. ఎప్పుడు నేను బొట్టు పెట్టుకొని, హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని మంచిగా నీట్గా వెళ్ళేది. ఇంకా ఆ టైంలో నన్ను ఏమనేది అంటే నేను అప్పుడు పూజలు ఎక్కువ, నేను చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువ చేసేది. శుక్రవారం, మంగళవారం వచ్చిందంటే సండే, ట్యూస్డే అట్లా ఏ డేస్ వచ్చినా సరే నేను బాగా పూజలు చేసేది. ఇంకా అమ్మవారి పూజలలో నాకు చాలా ఇష్టం, నాకు దుర్గామాత అంటే చాలా ఇష్టం. నేను అమ్మకి అప్పటి నుంచి కూడా పూజలు చేసుకునేదాన్ని. ఇంకా నా చేయికి ఎప్పుడు పసుపు ఉంటే ఇదేంట్రా పసుపు పెట్టుకున్నావు చేతులకి అంటే పసుపు రాసుకున్నాను అబ్బాయిలు స్కూల్. ఇంకా నన్ను పాయింట్అవుట్ చేయడం ఆ ఒక్క దానిపైన, అంటే నువ్వు కొంచెం వారా, అంటే నువ్వు చెక్కగాని వారా, అంటే నువ్వు 0.5 కానీ వారా, అట్లా నన్ను చాలా అసభ్యతంగా అనడం. నేను వాష్రూమ్కి వెళ్తే అమ్మాయిల వాష్రూమ్కి వెళ్తావా, అబ్బాయిల వాష్రూమ్కి వెళ్తావా అనేది, కూర్చొని పోస్తావా, నించొని పోస్తావా అనేది చాలా మాట్లాడేది. ఆ టైంలో నేను మస్తు బాధపడ్డామా. అంటే ఆ ఒక్క బాధని ఎవరితో కూడా నేను షేర్ చేసుకోలేకపోయాను. అంటే
తలనొస్తుంది తీసుకో, కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి అంటే మనం ఎవరికన్నా చెప్పుకోగలం. మ్యామ్ నాకు ఇలాంటి లోపం ఉందని చెప్పి నేను స్కూల్లో టీచర్స్తో కాదు, కన్నా తల్లిదండ్రితో కూడా నేను చెప్పుకోలేను. చాలా సఫర్ అయ్యాక ఇంకా 9th క్లాస్లో నాకు కొంచెం హెల్త్ అంటే ఇలాంటి మెంటల్ టెన్షన్స్ పెట్టుకొని నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా నేను స్కూల్కి వెళ్ళకపోయాను. ఇంకా 10th కూడా ఓపెన్గా రాశాను నేను. ఇంకా దాని తర్వాత ఇంకా నాకు అమ్మవారు రావడం, ఇంకా అప్పటి నుంచి కానీ అది ఒక లైఫ్ కూడా. జనరల్గా అసలు ఏ వాష్రూమ్ యూజ్ చేస్తారు? నేను అసలు స్కూల్లో నేను అసలు వాష్రూమ్స్కి వెళ్ళేదాన్ని కాదు. అసలు నేను అసలు అసలు మా క్లాస్ నుంచి ఇప్పుడు ట్రాన్స్జెండర్, ఇప్పుడు మేము టోటలీ ఫీమేల్ కదమ్మా, టోటలీ ప్రతి దానికి మేము అన్నిటికీ కూడా ఫీమేల్. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకప్పుడు మేల్ ఫీమేల్ అదర్ అని ఇచ్చిన కేటగిరీలో ఇప్పుడు మాకు ఫీమేల్గా ఎంచుకున్నారు. లైక్ ఎందుకంటే మేము కూడా టోటలీ ఫీమేల్. లైక్ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో మేము కూడా టోటలీ అమ్మాయిలాగానే ఉంటాం. కాబట్టి ఇంకా మేల్ టు ఫీమేల్గా మేము అయ్యాం. కాబట్టి ఇంక మాకు అన్నిట్లో కూడా ఫీమేల్గానే మాకు పోస్ట్ ఇచ్చారు. పనిలో కానివ్వండి, ఎందులోనైనా సరే. మనం ఇప్పుడు ఎక్కడికన్నా టెంపుల్స్కి అక్కడికి వెళ్తే కూడా మనకు దర్శనం వేలో కూడా మాకు ఫీమేల్గానే ఎంచుకుంటారు, ఫీమేల్గానే చూస్తారు. ఇప్పుడు మేము ఒకవేళ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మాకు లేడీ డాక్టర్ మాత్రమే మాకు కన్సల్ట్ అవుతారు. ఎందుకంటే టోటలీ మేము ఫీమేల్ కాబట్టి ఇంకా మేము ఏది కూడా చేసుకోలేము. అలా అని చెప్పి మేము అసభ్యతంగా చేస్తే అమ్మాయిలని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. మేము కూడా ఫీమేల్సే కాబట్టి అన్నిట్లో కూడా ఇప్పుడు మాకు ఫీమేల్గా పోస్ట్ ఇచ్చారు ప్రతిదానికి కూడా. సెక్స్ వర్క్ విషయానికి వస్తే మీ ట్రాన్స్జెండర్స్లోనే చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు ప్రతి ట్రాన్స్జెండర్ లైఫ్ కూడా సెక్స్ వర్క్స్తోనే స్టార్ట్ అవుతుంది అనేసి. అది నిజమేనా? సెక్స్ వర్క్ సెక్స్ అన్నది అది సృష్టి ప్రభావం. అది ఈరోజు రేపు అమ్మాయి అబ్బాయి ఎలా అయితే ఉంటారో అందరూ కూడా అంతే. సెక్స్ అన్నది చాలామందికి అదేంటంటే ఇప్పుడు రోడ్డు పైన కూడా నించొని చాలామంది సెక్స్ చేస్తారు, కొంతమంది రూమ్స్లలో చేస్తారు. అవి ఏంటంటే లైక్ వాళ్ళు చెయ్యాలి అని చెయ్యరు, కడుపు తిప్పల పుట్ట తిప్పల కోసం చేస్తారు. సెక్స్ అన్నది సృష్టి ధర్మం, అది ప్రతి ఒక్కరు చేసే ఒక ధర్మం. అది జాబ్స్ చేయొచ్చు కదా, అదే చేయాలని రూల్ ఏముంది అసలు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జాబ్స్ పరంగా వస్తే మేము చాలా వరకు అయితే మేము మా దాంట్లో కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ట్రాన్స్జెండర్లో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. బీకామ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య జనరేషన్లో చాలా కొంతమందికి లైక్ ఒక 25% మాత్రము జాబ్స్ అవైలబుల్ అయ్యాయి, అంటే జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో అండ్ ఇక్కడ మన అక్కడిక్కడ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ డాక్టర్స్గా క్లినిక్ పెట్టుకొని ఇప్పుడు చూస్తున్నారు. బ్యూటీ పార్లర్స్లో కూడా ట్రాన్స్జెండర్స్ పార్లర్స్ పెట్టి నడిపిస్తున్నారు. అలా ట్రాన్స్జెండర్స్కి కూడా వర్క్స్. మేము బయట జాబ్స్ చేయలేము. ఒకరు చేయకింది ఏంటంటే మమ్మల్ని వ్యభిచారుల్లాగా చూస్తారు. ఏంటంటే నీకు జాబ్ ఇవ్వాలా, ఏం చేస్తావు నువ్వు, నీకు ఎట్లా జాబ్ ఇవ్వాలి, నీకు జాబ్ ఇస్తే పక్కన ఉన్న వాళ్ళు ఖరాబ్ అవుతారు అని చెప్పి. ఒకవేళ జాబ్ ఇచ్చినా సరే పక్కన ఉన్నవాడు బాగుంటుంది. మీరు ఏమన్నా ప్రయత్నించారా? నేను జాబ్స్ అయితే ఇంతవరకు ఏం ప్రయత్నించలేదు మా, ఎందుకంటే నాకు అవి సెట్ అవ్వవు, నేను అవి చేసుకోలేను కూడా. లైక్ నేను చాలా వరకు అయితే ఫేస్ చేశాను జాబ్స్ పరంగా అయితే చాలా. కాబట్టి నేను జాబ్స్ వరకు అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే అమ్మవారు ఇచ్చిన కాడికి నేను ఆ బోనాలలో ఆ పూజలలో అక్కడికి నేను బిజీ సరిపోయాను నేను. అంటే నార్మల్గా అబ్బాయిలు మిమ్మల్ని బుక్ చేసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పెడుతుంటారు అనేసి వేరే వాళ్ళు చెప్తుంటారు. సెక్స్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు మా, అంటే ఆ కేటగిరీ అది వేరు కాబట్టి ఇబ్బంది పడతారని తెలుసు కూడా. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అంటే వాళ్ళు అలాగే వాళ్ళ పుట్ట తిప్పలు ఇంకా వాళ్ళ కడుపు తిప్పలు అదే వాళ్ళు చెప్పారు. లైక్ అంటే పిలిచి ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పి. బట్ చాలా తప్పు మా, ఎందుకంటే ఒక మనిషి మిమ్మల్ని నమ్మి మీరు రూపాయి ఇస్తారు అని చెప్పి ఆ మనిషి మిమ్మల్ని లైక్ పిలిచినప్పుడు మీరు అక్కడ మీ వర్క్ ఏమైతుందో చూసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఒక మనిషిని అట్లా హరాస్ చేయకూడదు. హరాస్ చేస్తే అది చాలా పాపం. అది నేను చాలామంది మా ట్రాన్స్జెండర్స్లో కూడా సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, లైక్ ఈ మీడియా తరఫు నుంచి మీరు కూడా ఎవరిని పిలిచినా సరే కొంచెం జాగ్రత్తగా ఏమన్నా లైక్ అవి ఉంటాయి కదండి, యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు రేపు ట్రాన్స్జెండర్స్ ఇంట్లో డబ్బులు ఉంటాయని చెప్పి, గోల్డ్ ఉంటుందని చెప్పి, ఒక్కళ్ళు వస్తామని చెప్పి 2-3 రావడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపడం చాలా. మరి మీకంటూ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు కొడుతున్నప్పుడు మీరు వెళ్ళి అడ్డుకోవడం అంటే ఇప్పుడు అందరం ఒకటి దగ్గర ఉండం కదమ్మా.
ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసి అఫీషియల్గా ఉంటారు, ఒకళ్ళు వచ్చేసి నార్మల్గా ఉంటారు, ఒకళ్ళు వచ్చేసి గురువు దగ్గరనే ఉంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. కాబట్టి ఇప్పుడు తను కాల్ చేసిన ఎంబడైతే మేము చేరుకోలేము. కాబట్టి ఏది ఉన్నా మనలో ధైర్యం ఉండాలి, మన దగ్గర ఏమన్నా ఒక సేఫ్టీ ఐటమ్స్ ఉండాలి. లైక్ వాళ్ళు మన పైన హరాస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, చంపేదాకా అది వెళ్ళొద్దు, వాళ్ళకి పనిష్ చేయాలి. అంటే లైక్ అలా ఇంకొకరు జరగకుండా అది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మాత్రం చాలా మారింది మా అబ్బాయిల పరంగా కూడా చెప్తున్నాను. ట్రాన్స్జెండర్స్కి చాలా విలువ ఇస్తున్నారు, బయట రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ యొక్క రెస్పెక్ట్ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. జాతరలలో లైక్ మేము బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా కానివ్వు, లేదంటే ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు కూడా చాలా మర్యాదలు ఇవ్వండి మా, రెస్పెక్ట్ ఇవ్వండి. మేము బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారిలాగా చూడండి, ఒక వేరే విధంగా చూడకండి. ఏ ట్రాన్స్జెండర్నైనా సరే అక్క చెల్లి అని చెప్పి అనుకోండి, ఇంకా వేరే మెంటాలిటీతో చూడకండి. ఎందుకంటే మన మనసు ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధంగా సాగుతుంది. మనము అక్క అనుకుంటే అక్క అయిపోతుంది, ఇంకా వేరే అనుకుంటే వేరే అయిపోతుంది. కానీ ఎప్పుడైనా సరే ప్రతి ట్రాన్స్జెండర్ ఎవరినైనా సరే బిడ్డలాగానే చూస్తుంది. సో మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రెస్పెక్ట్ మీరు కోరుకుంటున్నారు. అంతే, డబ్బులు వద్దుమా, మా దగ్గర ఉన్న డబ్బు మేము మీకు ఇస్తాం. ఆకలి ఏందని చెప్పి నా దగ్గరికి ఎవరైనా రండి, కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తా. మా ఇంటికి పిలిచి మరి మా ఇంట్లో కూర్చోపెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తా. నీ దగ్గర డబ్బు లేదని చెప్పు, నా దగ్గర ఉన్న రూపాయి కూడా నీకు ఇస్తా. నీవు ఏదైనా ఆపత్తులు ఉందని చెప్పు, నేను ఒక 10 దుకాణాలు అడుక్కొని వచ్చి మరి నీకు డబ్బులు ఇస్తా. కానీ ట్రాన్స్జెండర్ని రెస్పెక్టెడ్గా చూడండి, మీ యొక్క ఇంటి ఆడబిడ్డలాగా చూడండి. మా యొక్క ప్రేమని అప్పుడు మీరు చూస్తారు ఎలా ఉంటుందో. అదే. సో మీరు అంటే అందరిలాగా అందరి దేవుళ్ళని కొలుస్తుంటారా? మీకంటే సెపరేట్ అమ్మవారు ఉన్నారని చెప్పారు. అట్లా ఏం లేదు మరి, నేను అన్ని దేవుళ్ళని, నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కూడా నేను అనుకోను. నేను ముస్లిం దేవుని నమ్ముతాను, క్రిస్టియన్ దేవుని చర్చికి వెళ్తాను, లైక్ మా దేవుని హిందూ దేవుళ్ళని నమ్ముతాను, అన్ని దేవుళ్ళని నమ్ముతాను. ఎందుకంటే దేవుడు ఒక్కటే. మనం భూమిపైకి వచ్చి దేవుళ్ళని ఎన్నో విధాలుగా మనం మార్చుకున్నాము. దేవుడు ఒకటే రూపం. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన ఎన్నో రూపాలు ఎత్తాడు, నరసింహస్వామి ఎన్నో రూపాలు ఎత్తాడు. అలా దేవుడు ఒక్కడే, బట్ మనం ఎన్నో రూపాలు అనుకున్నాం. అలా అని చెప్పి నేను అన్ని దేవుళ్ళని పూజిస్తాను. ఎందుకంటే మనకి ఆపతున్న టైంలో ఏ దేవుడు ఏ రూపాన్ని వచ్చి మనల్ని ఆదుకుంటాడో తెలియదు. ఇప్పుడు మనం కింద పడతాము, దేవుడైతే ఆయనంతలో అయినా రాలేడు, దేవుడు ఒక మనిషి రూపంలో పంపించి మనకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. అందుకే కూడా ఏ మనిషి దగ్గర ఏది ఉందో తెలియదు. ఎవరిని కూడా తక్కువగా చూడకండి. అందరూ మన వాళ్ళే, అందులో ఎప్పుడు కూడా దైవం ఉంటుంది. కాబట్టి ఏ టైంలో ఏ రూపాన దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి వాడు మంచిగా ఉన్నా, వాడు ఎంత గలీజ్గా, లైక్ కొంతమంది ఏంటంటే దగ్గరకు అమ్మ వీడి దగ్గర స్మెల్ వస్తుంది, అమ్మ వీడు ఎట్లనో ఉన్నాడని చెప్పి దూరం పెడతాం. ఎప్పుడు అలా చేయొద్దు. ఆ సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు, మనిషే దేవుడి రూపంలో అట్లా రావచ్చు. కాబట్టి అందరినీ కూడా మన దగ్గరకి ఉన్నది కారం రొట్టె మనం పెట్టి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని పంపించాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ విశేషాలు అనమాట. సో ట్రాన్స్జెండర్ గురించి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతి గారితో మేము క్లారిటీ ఇచ్చామనేసి మేము అనుకుంటున్నాము. నేను మర్చిపోయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా మీకు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.